కైట్ ని ఎగరేయాలంటే కూడా ఫ్లైట్ ని ఎగరేయడానికి పైలట్ ఎంత ట్రైనింగ్ తీసుకుంటాడో అంత ట్రైనింగ్ తీసుకోవాలని నాకు ఇప్పుడు అర్థమైంది. సంక్రాంతి అంటే ఎప్పుడు ఇంట్లో వాళ్ళతో ఆంధ్రాలో చేసుకునేవాడిని గాయస్. ఈసారి సంక్రాంతిని తెలంగాణలో నా ఫ్రెండ్స్ తో చేసుకుంటున్నా. సో మన హైదరాబాద్ లో పతంగులు ఎగరేస్తారంట. సో పతంగులు ఎగరేసే గ్రౌండ్ కి అయితే వచ్చాము. అది మన పరేడ్ గ్రౌండ్స్ లో ఉంది. సో ఇక్కడ అసలు నార్మల్ గా లేరు జనాలు. చూస్తుంటే అసలు ఇన్ని కైట్స్ నేను ఎప్పుడు చూడలేదు అసలు. నేనైతే కైట్ ని ఎప్పుడో చిన్నప్పుడు న్యూస్ పేపర్ తో చేసుకుని ఎగరేసేవాడిని అనమాట. సో ఈసారి ఈ కైట్ ఫెస్టివల్ ని చూద్దామని వచ్చాను. నేను చూస్తా అంటే మీరు కూడా చూస్తారు కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. అసలు చాలా అంటే చాలా కైట్స్ ఉన్నాయి. ఇన్ని కైట్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అసలు నార్మల్ గా లేదు. సో ఇంకా లోపలికి వెళ్దాం. లోపల ఇంకా ఏమైనా డిఫరెంట్ ఏమున్నా సరే మీకు చూపిస్తాను అనమాట. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి గైస్. 120 ఇది ఒక్కటే. అది కైట్ 50 రూపీస్. సో గైస్ ఇది వచ్చి 120 రూపీస్ అంట. అక్కడ కనిపిస్తున్న కైట్స్ 50 రూపీస్. నేను తగ్గించవా 100? చూసారా ఇక్కడ ఇలా కైట్స్ కూడా అమ్ముతున్నారు అన్నమాట. మనం ఇక్కడ నుంచి తీసుకురాని అవసరం లేదు. ఇక్కడే కొనుక్కొని ఇక్కడే ఎగరేయచ్చు. ఎంత భయ్యా? 20. అది 50. ఓ ఇది మాత్రం 20 రూపీస్ అంట. సో చీప్ అండ్ బెస్ట్ గా దొరుకుతాయి మనకి కైట్స్. Yeah. యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే నేను ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు మీతో చాలా విషయాలు చెప్దామని చెప్పి అయితే మాట్లాడాను. కానీ నాకు తెలియకుండానే మైక్ ఆఫ్ అయిపోయింది అనమాట. సో నేను మాట్లాడిందంతా ఏం లేదు. సో ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూశారు కదా, వైట్ షర్ట్ వేసుకున్న ఒక బ్రో అండ్ పక్కన ఇంకొక అబ్బాయి. వీళ్ళైతే చాలా హెల్ప్ చేశారనమాట. నాకు ఎలా ఎగరేయాలి ఏంటనేది మొత్తం చెప్పారు. నేను వాళ్ళ దగ్గరే నేర్చుకుంటున్నా. యాక్చువల్లీ ఎంత బాగా అంటే అసలు మన వైట్ షర్ట్ బ్రో అయితే చాలా బాగా ఎగరేస్తున్నాడు. చాలామందికి నాతో పాటు అక్కడ చాలామందికి ఎగరేయటం రాకపోతే మన బ్రోనే హెల్ప్ చేశాడు. సో ఈ బ్రోస్ ఇద్దరైతే చాలా బాగా హెల్ప్ చేశారు. సో
ఇంకో విషయం ఏంటంటే అసలు ఇక్కడ గాలి లేదనమాట. గాలి లేకపోయినా సరే చాలా మంది ఎగరేయడానికి ట్రై చేస్తున్నారు. నేను కూడా అందులో ఒకడినే. బాబోయ్ వామో, ఫ్లైట్ ని ఎగరేయాలంటే కూడా ఫ్లైట్ ని ఎగరేయడానికి పైలట్ ఎంత ట్రైనింగ్ తీసుకుంటాడో అంత ట్రైనింగ్ తీసుకోవాలని నాకు ఇప్పుడు అర్థమైంది. నార్మల్ గా అంత ఈజీ కాదనమాట. ఇక్కడ మన బ్రోస్ కొంతమంది నేర్పించడం మనం చూసారు కదా మీరు కూడా. ఆ మాత్రం కొంచెం నేర్చుకున్నా. నెక్స్ట్ టైం సంక్రాంతికి మనమే ఒక మంచి కైట్ ని చేసి ఎగరేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. సో బాగుంది ఎక్స్పీరియన్స్. చాలా రోజుల తర్వాత ఈ సంక్రాంతికి ఈ కైట్ ఫెస్టివల్కి వచ్చాను. సో ఇట్ వాజ్ ఏ నైస్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో గైస్, హైదరాబాద్లో ఎవరైనా ఉన్నా కూడా మీకు ఎవరికైనా ఇలా కైట్స్ ఎగరేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో అది గైస్, కైట్ని అయితే ఎగరేసి అలసిపోయా, ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోయింది. సో ఇంకేమైనా ఉంటే అది కూడా కవర్ చేద్దాం, తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనమాట. ఓకేనా? మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఇక్కడ మనకి తినడానికి కొనడానికి కొన్ని స్టాల్స్ కూడా పెట్టారనమాట. సో హ్యాపీగా కైట్ ఎగరేసాక మన ఇక్కడికి వచ్చి ఇంకా చిల్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో అది గాయస్.